భూమి పుట్టినరోజుని గగన్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. దాంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ నాన్న దగ్గర కూడా పుట్టినరోజున ఆశీర్వాదం తీసుకోవటం కోసం భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా ప్లేట్‌లో పువ్వులు తీసుకొని నాన్న అని లోపలికి రావటంతో ఇక అపూర్వ ముందుగానే శరత్చంద్రకి లేనిపోనివి చెప్పేసి ఉంటుంది. భూమిని చూడగానే శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. "ఎందుకొచ్చావు మళ్ళీ ఇంటికి? పో బయటికి" అని అరుస్తూ ఉంటాడు. "నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు నాకు కావాలి" అని భూమి ప్లేటుని అందిస్తూ అక్షింతలు వేయమని చెప్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర ఇంకా మండిపడుతూ, "నువ్వు పుట్టగానే నా శోభచంద్ర చనిపోయింది. అలాంటి నీకు నేను ఆశీర్వాదాలు ఇవ్వటం ఏంటి? అసలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్తావా లేదా?" అంటూ శరత్చంద్ర భూమిని తోసిపడేస్తాడు. దాంతో భూమి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. భూమి చేతిలో ఉన్న అక్షింతల ప్లేట్‌ని గాల్లోకి విసిరికొట్టి మరీ తోసిపడేసి ఉంటాడు. ఇక "బావ, నేను దీన్ని బయటికి గెంటేస్తానని" అపూర్వ భూమి మెడ పట్టి బయటికి గెంటి పడేస్తుంది. దాంతో భూమి కింద పడిపోయి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత శరత్చంద్ర మందు తాగుతూ ఉంటే అప్పుడే శోభాచంద్ర అక్కడ ప్రత్యక్షమవుతుంది. "చంద్ర, ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వలా మందు తాగుతున్నావు? నేను చనిపోతే నువ్వు ఇలా మందు తాగుతూ కూర్చోవాలా? అయినా నేను ఎలా చనిపోయానని నువ్వు అనుకుంటున్నావు?" అని శోభాచంద్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. "నువ్వు ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయావు" అని శరత్చంద్ర చెప్తే, "కాదు, ఆ అపూర్వనే నన్ను చంపేసింది. నన్ను కాల్చేసింది. మంటల్లో నేను కాలిపోయేలా చేసింది" అని శోభాచంద్ర మొత్తం శరత్చంద్రకి నిజం చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా గగన్ టెక్నిక్‌ని ఉపయోగించి శోభచంద్ర శరత్చంద్రకి చెప్పేలా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు భూమి గగన్‌తో కలిపి ఈ ప్లాన్ చేసింది కాబట్టి ఇప్పటికైనా శరత్చంద్ర కొంచెమైనా మారతాడా? నిజం తెలుసుకుంటాడా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.